ఫ్రెండ్స్ మీరు ఇలాంటి డిజిటల్ పెయింటింగ్ స్టైల్ బర్త్డే ఫోటో ఎడిటింగ్ని చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా బయోలో ఉన్న వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి, లేదా గూగుల్కి వెళ్ళేసి కూడా శాండ్ ఎడిట్స్ అని సెర్చ్ చేసుకోండి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకోండి, మనకి వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. మనకి ఇక్కడ జస్ట్ సెర్చ్లో ఇక్కడ రీల్ 99 సెర్చ్ చేసుకోండి. మనకి ఇక్కడ రీల్ 99 అంటే 99 ఓకేనా, 99 ఆటోమేటిక్ ఆర్టికల్ అండ్ పోస్ట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, మీకు ఫుల్ ఎడిటింగ్ కనిపిస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇంకా కొంచెం పైకి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకు ఆ బ్యాక్గ్రౌండ్ డిజైన్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా. ఓపెన్ చేసుకొని ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఆ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకొని, చాలా సింపుల్ ఓకే. నా బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను కదా, ఆ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకొని సైడ్కి కొంచెం స్క్రోల్ చేయండి. ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ ఫోటో యాడ్ చేసుకోవాలి ఓకేనా. మీ ఫోటో యాడ్ చేసుకొని చాలా సింపుల్ మీ ఫోటోని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మనకు కట్అవుట్లోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ మాత్రం ఎరేజ్ చేసుకోండి ఓకేనా. బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ నీట్గా ఒక 1 సెకండ్లో మాత్రం బ్యాక్గ్రౌండ్ అయితే ఎడిట్ అయిపోతుంది కానీ ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అయిపోతుంది. జస్ట్ మనకి ఎరేజ్ మీద క్లిక్ చేసుకొని సైజ్ పెంచుకొని హార్డ్నెస్ తగ్గించుకొని ఫ్రెండ్స్ కింద కొంచెం మనకి ఈ విధంగా అయితే ఎరేజ్ చేసుకొని కొంచెం అందులో కలిసిపోయే విధంగా ఓకేనా. ఇలా ఎరేజ్ చేసుకొని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఓవరాల్గా రైట్ క్లిక్ చేసుకోండి ఓకేనా. రైట్